వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. సో నిన్న కేటీఆర్ గారు కొంత కీలక విషయాలు చెప్పడం అనేది జరిగింది. అందులో ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ ప్రస్తావన తీసుకొచ్చారు. సో బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే టిఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ అయ్యిందో సో అప్పటి నుంచి కొంతవరకు కేసీఆర్ కి కలిసి రాలేదని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే టిఆర్ఎస్ పార్టీ ఉన్నంత వరకు పార్టీకి 2004లో కావచ్చు, అప్పుడు కాంగ్రెస్ పార్టీ తోటి టైఅప్ లో ఉండే. సో అప్పుడు అధికారంలోకి రావడం అనేది జరిగింది. సో 2009లో దాదాపుగా 10 స్థానాలు సాధించినప్పటికీ ఏకంగా ఉద్యమం చేసి 2014లో డైరెక్ట్ గా కేసీఆర్ గారు సీఎం అవ్వడం అనేది జరిగింది. 2018లో కూడా కేసీఆర్ గారు సీఎం అవ్వడం అనేది జరిగింది. తర్వాత జరిగినటువంటి జిహెచ్ఎంసీ లో కావచ్చు, ఆ మొత్తానికి టిఆర్ఎస్ పార్టీ సాధించినటువంటి విజయాలని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం అయిన తర్వాత వాళ్ళు సాధించినటువంటి ఏదన్నా సీట్ ఉందా అంటే అది కేవలం మునుగోడు ఉప ఎన్నికల్లో మాత్రమే బీఆర్ఎస్ పార్టీ స్థానాన్ని కైవసం చేసుకోవడం అనేది జరిగింది. తర్వాత చూసుకున్నట్టయితే 2023 ఎన్నికల్లో ఓటమి, 2024 ఎంపీ ఎన్నికల్లో 0 స్థానాలు, తర్వాత జరిగినటువంటి రెండు ఉప ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ ఓటమి చవి చూసింది. సో మొత్తానికి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కలిసి రావట్లేదు. కేవలం టిఆర్ఎస్ పార్టీ అయితేనే బాగుంటుంది, మళ్ళీ టిఆర్ఎస్ పార్టీ చెయ్యాలని చెప్పేసి నాకు కూడా ఒక అభిప్రాయం ఉంది. దానికి బిగ్ బాస్ ఏమంటారో అన్నట్టు కూడా వ్యాఖ్యలు చేయడం అనేది జరిగింది. మరి ఇన్ని రోజులు లేని కేటీఆర్ గారు ఎందుకు ఇప్పుడు సడన్ గా ప్రస్తావన తీసుకొచ్చారు అంటే, సో టిఆర్ఎస్ పార్టీ గతంలో జాగృతి అధ్యక్షురాలు కవిత గారు కూడా టిఆర్ఎస్ పార్టీ వెళ్తే తప్పేంటి, సో టిఆర్ఎస్ పార్టీ అంటే జనాలందరికీ ఒక సెంటిమెంట్ ఉంది, సో డెఫినెట్ గా టిఆర్ఎస్ పార్టీని ఒకవేళ టిఆర్ఎస్ పేరుతో ఆవిర్భవిస్తాం, మా పార్టీ పేరు కూడా టిఆర్ఎస్ వచ్చేటట్లు చూసుకుంటామని చెప్పేసి కూడా చిట్ చాట్ లో చెప్పడం అనేది జరిగింది. ఎక్కడ కవిత గారు ఈ పార్టీ అనౌన్స్మెంట్ చేసేస్తారు, టిఆర్ఎస్ పార్టీని మళ్ళీ వారి ఖాతాలోకి వేసుకుంటారని చెప్పేసి కేటీఆర్ గారు ఇలాంటి వ్యాఖ్యలు చేశారా, లేకపోతే బీఆర్ఎస్ వచ్చినప్పటి నుంచి అన్ని అపజయాలు వస్తున్నాయి, సో టిఆర్ఎస్ ఉంటే మళ్ళీ జనాలు కూడా ఇప్పటికీ టిఆర్ఎస్ పార్టీని ఆదరిస్తారు, సో టిఆర్ఎస్ అంటే ఉద్యమ పార్టీ అన్నట్టు కూడా ఒక దానికంటే ఒక బ్రాండ్ ఉంది. సో బీఆర్ఎస్ లో చూసుకున్నట్టయితే అసలు తెలంగాణ సెంటిమెంటే లేకుండా పోయింది, సో తెలంగాణ అస్తిత్వం కూడా బీఆర్ఎస్ పార్టీ పాటించట్లేదు అని చెప్పేసి విమర్శిస్తున్నారు. అందుకని తెలంగాణ రాష్ట్ర సమితికి మళ్ళీ వచ్చే ప్రయత్నం చేస్తున్నాం అన్నట్టు కూడా మాట్లాడడం అనేది జరిగింది. సో మరి కేటీఆర్ గారు మాట్లాడింది, కవిత గారు ఎక్కడ క్రెడిట్ తీసుకుంటారో, ఎక్కడ పార్టీని వారు సొంతం చేసుకుంటారని చెప్పేసి ఒక్క ఉద్దేశంతో అనుకోవచ్చా, లేకపోతే నిజంగా తన మనసులోని మాట మళ్ళీ టిఆర్ఎస్ అయితేనే మళ్ళీ భారీ స్థాయిలో గెలుస్తామని చెప్పేసి ఏ విధంగా అన్నారా అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.